సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. దేశవ్యాప్తంగా అందరి చూపు కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల మీద ఉంది. ఎందుకనంటే ఇప్పుడు మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా అక్కడ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు మద్దతు ఉంటేనే మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. కాబట్టి అదొక ఇప్పుడు బీజేపీకి ఒక ఇంపార్టెంట్ స్టేటు. అట్లాగే ఇప్పుడు నితీష్ కుమార్ కూడా అసలు ఈ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఆయన రిటైర్ అవుతాడా, అసలు ఆయన ఆయన ముందు షోకేస్ చేసి తర్వాత ఇప్పుడు ఆయన్ని తప్పిస్తారా బీజేపీ అనేది రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో అసలు బీహార్ ఎన్నికలు ఏంటి, ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ అంశాలన్నీ కూడా మనతో చర్చించడానికి ప్రొఫెసర్ వెంకటేష్, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అంతేకాకుండా ఆయన సిఎస్డిఎస్ లోకనీతికి ఇలా ఒక ఇంపార్టెంట్ మెంబర్గా ఉన్నారు. ఆయన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కన్వీనర్గా కూడా వ్యవహరించారు ఈ సర్వేలు వీటిలో, ఈ పొలిటికల్ అనలిటిక్స్లో. ఇప్పుడు ఆయన అడిగి ఈ బీహార్ ఎన్నికల మీద ఆయన అభిప్రాయాన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి వెంకటేష్ గారు. నమస్కారం అండి సత్యనారాయణ గారు. ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఇప్పుడు చాలా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు మోడీ కానీ అమిత్ షా కానీ. ఎందుకంటే ఇప్పుడు ఈయన మద్దతు మీదే ఇప్పుడు బీహార్ అసెంబ్లీలో ఇప్పుడు నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు మద్దతు మీదే ఇప్పుడు ఆ ప్రభుత్వం మన అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏంటి బ్రీఫ్గా అసలు ఇప్పుడు అక్కడ పరిణామాలు ఏం జరుగుతున్నాయి అనేది మీరు ఒకసారి చెప్పండి. మీరు అన్నట్లు ఈ బీహార్ ఎన్నికలు అనేటువంటిది ఈ దేశ సమీప రాజకీయ భవిష్యత్తు సంబంధించి చాలా కీలకమైనటువంటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేటువంటిది ఇండియా బ్లాక్ లేకపోతే ఎన్డీఏ బ్లాక్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఇప్పుడు అక్కడ త్రికోణ పోటీ, ట్రయాంగిల్ కంటెక్స్ట్ అనేటువంటి చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఒకటి కాంగ్రెస్ ఆర్జేడి నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియా బ్లాక్ ఒకటైతే, నితీష్ కుమార్, జనతాదళ్ యు, భారతీయ జనతా పార్టీ, చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడితే, మూడవ కూటమి ప్రశాంత్ కిషోర్ నాయకత్వాన జన్ స్వరాజ్ పార్టీ అనేటువంటిది, ఈ మూడు కూడా ఇవాళ బీహార్ ఎన్నికలలో కీలకమైనటువంటి సూత్రధారులుగా అంటే పాత్రధారులుగా ఉన్నారు. అయితే బీహార్ రాజకీయాల గురించి చాలా కాలంగా వింటున్నటువంటిది ఏంటిది, ఈ రాష్ట్రం అంటే చాలా హింసకు పేరు ప్రసిద్ధి, గూండాగిరికి, రౌడీజానికి, కులోన్మాదానికి, కుల రాజకీయాలకు అంటాననే ఈ నెగిటివ్ క్యాంపెయిన్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున కూడా అది భారతదేశ వ్యాప్తంగా కూడా మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం అనేటువంటిది జరుగుతూ ఉంది. అది వాస్తవం కూడా. ఒకప్పుడు ఒకనాటి నుంచి 1950వ దశకం నుండి 2025 వరకు వచ్చినటువంటి మొత్తం ట్రాన్స్ఫర్మేషన్, 75 ఏళ్ల రాజకీయ పరిణామాలను చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే బీహార్ రాష్ట్రం అనేటువంటిది కూడా ఈ సామాజిక న్యాయానికి కూడా ప్రతీక. ముఖ్యంగా వచ్చేసి వెనుకబడిన తరగతుల వాళ్ళకు వచ్చేసి అదొక జాతీయ స్థాయిలో మండల్ కమిషన్, బీసీ రిజర్వేషన్ అనేటువంటి రావడానికి చాలా కీలకమైనటువంటి రాష్ట్రం అనేటువంటి విషయాన్ని కూడా మనము విస్మరించకూడదు. అయితే మళ్ళీ గతంలో లాగే ఇదే క్యాలిక్యులేషన్స్ పనిచేస్తాయా, లేకపోతే ఇవాళ బీహార్ ఎన్నికల్లో కొత్త అంశాలు ఏమైనా ఉన్నాయో అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే 1960 దశకం నాటికంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగులుతూ వచ్చేసరికి 1970 నాటికంతా వచ్చేసి ఈ సంయుక్త సోషలిస్ట్ పార్టీ నాయకులైనటువంటి కర్పూర్ ఠాకూర్ లాంటి వాళ్ళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి వెనుకబడి తరగతులకు కావాల్సినటువంటి ఒక పునాదిని తయారు చేస్తే, ఆ తర్వాత బోలా పాస్వాన్ శర్మ అనేటువంటి తొలి దళిత ముఖ్యమంత్రి అవ్వడము, తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్, ఇలాగా మనం చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఒక్కొక్క ఫేజ్లో కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ముఖ్యంగా వచ్చేసి ఆధిపత్య కులాలకు, ఉన్నత కులాలకు, ముఖ్యంగా బ్రాహ్మిన్, భూమియార్, బనియా, తర్వాత వీళ్ళు ఇంకా కాయస్థల్ లాంటి ఆధిపత్య కులాల కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. వాళ్ళకి వ్యతిరేకంగా త్రివేణి సంఘం అంటేనే 20వ శతాబ్దం మొదట్లోనే 1910-15లోనే యాదవ్, కుర్మి, కోయర్ అనేటువంటి 3 వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు త్రివేణి సంగమంగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెడితే, అది 1960-70 దశకం నాటికంటే ఒక దశగా చేరుకున్న తర్వాత 1980 దశకంలో చాలా విపరీతమైనటువంటి హింసాత్మకమైనటువంటి రాజకీయాల నుంచి ఆనాడు అక్కడ 90 దశకం వచ్చే నాటికంతా కూడా లాలూ ప్రసాద్ యాదవ్
ఈ సామాజిక న్యాయ ఎజెండాను ముఖ్యంగా తీసుకుని బీహార్ ఎన్నికల రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్రధారులుగా ఎమర్జ్ అయ్యారు. అదే ఇప్పుడు అయితే ఇప్పుడు తాను మండల్ తన మండల్ భార్య హీరో అయిన ముఖ్యమంత్రిగా ఉంటూ ఇప్పుడు మండల్ హీరో అయిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన రిటైర్మెంట్ అయిపోయినట్టే దాదాపుగా. ఆయన ప్రత్యర్థి అట్లాగే ఈ ఓబీసీలో ఈబీసీ క్యాస్ట్లకు ప్రతినిధిగా నిలబడిన ఎంబీసీ క్యాస్ట్లకి ప్రతినిధిగా నిలబడిన నితీష్ కుమార్ కూడా ఈయన కూడా దాదాపుగా రిటైర్మెంట్కి వచ్చాడు. అంటే ఇప్పుడు కొత్త తరంలో ఇప్పుడు ఆ, ఈయన ఆ, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకేమో ఇప్పుడు ఎంవై ఈక్వేషన్ మార్చుకుని ఇప్పుడు కొత్తగా అందరినీ కలుపుకుని పోవాలనుకుంటున్నాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్తారా? అంటే గత 30 ఏళ్లుగా అంటే 30 ఏళ్లుగా అంటే 1990వ దశకం నుండి లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ 20 ఏళ్ల కాలం మొత్తం ఇవన్నీ కలిపి చూసినప్పుడు ఆ 2 ట్రాన్స్ఫర్మేషన్ ఫేజెస్ అనేటువంటివి కనపడతాయి. లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యంగా వచ్చే సామాజిక న్యాయానికి ప్రాతినిధ్యం వహించినట్లయితే లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గరనే శిక్షణ పొంది అదే తన రాజకీయ గా గా ప్రై మ మ ఒక రకమైనటువంటి ఎనర్జీని పొందినటువంటి నితీష్ కుమార్ జనతాదళ్ యుగా విడిపోయిన తర్వాత తానే ఒక స్వతంత్రంగా నేటి రాజకీయ నాయకుడు 20 ఏళ్లుగా ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ చాలా సంస్కరణలు తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఐడెంటిటీ పాలిటిక్స్‌కి లాలూ ప్రసాద్ యాదవ్ అయితే నితీష్ కుమార్ వచ్చేసి సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్‌కి వచ్చేసి ఆయన 20 ఏళ్లుగా ప్రాతినిధ్యం వస్తున్నారు. అందుకనే వచ్చేసి సుశాసన్ బాబు అంటేనే బీహార్‌లో అతన్ని పిలుచుకుంటుంటారు. అతను అవును. ముఖ్యంగా వచ్చి బీహార్‌లో ఉన్నటువంటి ఈ హింసాత్మకమైనటువంటి రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, గూండాగిరి రాజకీయాలు, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యము, బాలికల విద్య వీటన్నిటిపైన పెద్ద ఎత్తున కేంద్రీకృతం చేయడం వల్ల అతనికి అన్ని రకాల అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రయోజనం పొందడం అనేటువంటిది జరిగింది. సో, అందువల్ల అతను అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అతనికి వచ్చేసి వయసు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా తయారైంది. అదే. అయితే 2020 నాడు జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆనాడొచ్చేసి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నాడు. ఇవాళ లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చేసి బయట ఉన్నాడు. ఇక తర్వాత ఆహ్, ఇంకో పక్క ఇప్పుడు సీట్ల డిస్ట్రిబ్యూషన్ సంబంధించి చూసినప్పుడు 101 సీట్లలో భారతీయ జనతా పార్టీ వచ్చేసి అత్యధికంగా వచ్చేసి ఉన్నత కులాలకు ఇచ్చారు. బ్రాహ్మిన్స్, భూమియార్, బనియాలకు, తర్వాత కాయస్థలకి ఇచ్చారు. అదే. అట్లాగే నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చేసి ఈ ఈడబ్ల్యూఎస్ అంటే మనకొచ్చేసి ఎంబీసీస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. నితీష్ కుమార్ తాను ఓబీసీ అయినప్పటికీ తనకొచ్చేసి ఈబీసీల నుంచే ఎక్కువ ఎంబీసీల నుంచి చాలా పెద్ద ఎత్తున మద్దతు అనేది లభించడం వల్ల కొంతవరకు సీట్ల పంపిణీలో నితీష్ కుమార్ వచ్చేసి ఈ ఎంబీసీలకు కూడా కొన్ని సీట్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే లాలూ ప్రసాద్ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో ఎక్కువగా యాదవులకి, తర్వాత ముస్లింలకి టికెట్ల డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. మిగిలిన కులాలకు జరగలేదు అనేటువంటి ఒక అసంతృప్తి కూడా ప్రస్తుతము ఒక విమర్శనాత్మకంగా కొనసాగుతుంది. అదే. అయితే ఈరోజు మనము అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ప్రొఫైల్ చూసుకున్నప్పుడు 56% వరకు బీహార్‌లో యువజన యువకులున్నారు. యువత అనేటువంటిది ఉంది. 56% భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి లేనటువంటి ఒక అడ్వాంటేజ్ ఇవాళొచ్చేసి బీహార్ రాష్ట్రానికి ఉంది. అంటే అక్కడ 56% ఉన్నటువంటి యువత ఏం కోరుకుంటున్నారనేటువంటిది ఈ ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మౌలిక సదుపాయాలు కోరుకుంటున్నారు. అదే. విద్యా, ఉపాధి అవకాశాలు కావాలని కోరుకుంటున్నారు. గతంలో లాగా ఒకప్పుడు హింసాత్మకమైనటువంటి లేదంటే కులోన్మాద రాజకీయాలు, మతాన్మాద రాజకీయాలు కావాలంటేనని ఈనాడు బీహార్‌లో కీలకంగా ఈ రేపు జయాపజయాలను నిర్ణయించబోయేటువంటి ఈ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, యువత ఏదైతే ఉందో, ఆ యువతంతా కూడా నిజంగా వీళ్ళిద్దరిని విశ్వసిస్తారా? లేకపోతే మూడవ జనసురాజ్ పార్టీకి ఓటు వేస్తారా? లేకపోతే భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు ఉన్నత కులాలకే సీట్లు ఇచ్చింది కాబట్టి, ఆ ఉన్నత కులాల వాళ్ళొచ్చేసి కూడా భారతీయ జనతా పార్టీకి కాకుండా జనసురాజ్ పార్టీకి ఓటు వేస్తారా? యువత లేకపోతే కొంతమంది అప్పర్ కాస్ట్ వాళ్ళంతా జనసురాజ్ పార్టీకి ఓటు వేసినట్లయితే, మరి ఇక్కడ జనతాదళ్ గాని, రాష్ట్రీయ జనతాదళ్ పెట్టుకున్నటువంటి ఆశలు ఏమైపోతావనేటువంటిది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. రాహుల్ గాంధీ ఇప్పుడున్నటువంటి ఈ రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటంటారు? రాహుల్ గాంధీ రోల్ ఎందుకంటే ఫస్ట్‌లో సర్రకు సంబంధించిన హడావుడి చేసినప్పుడు అప్పుడు బీహార్ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయితుంది.
కొంత అక్కడ ఆయన ఇది కనపడింది, ఆరా కనిపించింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇప్పుడు ఆయనది పెద్ద ఆరా కనిపించట్లేదు. ఆయన ప్రచారంలో కూడా అంటే 29న లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు ఆర్జేడీ లీడరు ఈయన ఇద్దరు కూడా ఏదో ఒక దీంట్లో ప్రచారంలో పాల్గొంటారంటున్నారు తప్ప ఇప్పుడు ఏంటి రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటంటారు? అంటే అంటే రాహుల్ గాంధీ కానీ ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ రోల్ కానీ. ముఖ్యంగా బీహార్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక నిలకడైనటువంటి ఓట్ బ్యాంక్ అనేటువంటిది లేదు. 1960 నాటికంతా కూడా 1950 నుంచి 60 నాటికంతా కూడా క్రమంగా కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి సామాజిక పునాదిని కోల్పోవడం అనేటువంటిది మొదలైంది. ముఖ్యంగా మనకు 1960 మధ్య దశకం నాటికి వచ్చే నాటికంతా కూడా తొలిసారిగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఓటమికి గురైనటువంటి రాష్ట్రంలో బీహార్ రాష్ట్రం ఒకటి. అంటే ఆ నాటికంతా వచ్చేసి ఈ సామాజిక శక్తులు దళితులు కానీ దళితులు కొంచెం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ ముఖ్యంగా వచ్చేసి వెనుకబడిన కులాల వాళ్ళు వచ్చేసి మేల్కోవడం వల్ల ఈ సంయుక్త సోషలిస్ట్ పార్టీ 1970లో జయప్రకాష్ నారాయణ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడిపోయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కోలుకోవడం అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టతరమైనటువంటి పని అవడం వల్లనే ఇవాళ అక్కడ ఉన్నటువంటి జనంలో మంచి పేరు ప్రతిష్ట కలిగినటువంటి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీతో తను అలయన్స్ గా ఉండి ఇండియా బ్లాక్ లో పార్ట్గా ఉంది కాబట్టి తనకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి అంత పెద్ద ఓట్ బ్యాంక్ అనేటువంటిది ఇవాళ బీహార్ రాష్ట్రంలో లేదు. అందువల్ల రాహుల్ గాంధీ కూడా అంత కీలకమైనటువంటి పాత్ర నిర్వహించలేకపోయినప్పటికీ కూడా ఎస్ఐఆర్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ది ఓటర్స్ సందర్భంగా వచ్చేసి చాలా కొంత తాను కానీ తన సోదరి కానీ ప్రియాంక గాంధీ గాని వచ్చేసి జనం మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. మరి ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీని అడ్డంగా పెట్టుకొని రివైవ్ అయ్యి కొంత ఓట్ బ్యాంక్ సంపాదిస్తుందా? ఒకవేళ ఓట్ బ్యాంక్ సంపాదిస్తే ఏ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది? ఉన్నత ఆధిపత్య కులాల వాళ్ళు వచ్చేసి భారతీయ జనతా పార్టీ దగ్గరగా ఉన్నారు. దళితులు వచ్చేసి ఇవాళ చిరాగ్ పాస్వాన్ లేదంటే నితీష్ కుమార్ పార్టీకి దగ్గరగా ఉన్నారు. ఇంకా కొంత పర్సెంటేజ్ వచ్చేసి ఆర్జేడీకి ఉన్నారు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేటువంటి వాళ్ళు ఎవరున్నారు అక్కడ బీహార్ రాష్ట్రంలో అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. అందుకనే వీళ్ళు వచ్చేసి ఒకనాడు ఏ సామాజిక శక్తులు అయితే కాంగ్రెస్ పార్టీని బలంగా వ్యతిరేకించాయో అదే సామాజిక శక్తులపైన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధారపడడం అనేటువంటిది బీహార్ రాష్ట్రంలో అనివార్యం అవుతుందండి ఇక్కడ. అంటే ఇప్పుడు కొత్త తరం లీడర్స్గా తేజస్వి ప్రసాద్ యాదవ్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వీళ్ళు ఎమర్జ్ అవుతున్నారు. అంటే నితీష్ కుమారు, ఇప్పుడు ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు కొత్తగా ఎదుగుతున్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి బ్రాహ్మణ్ ఓటు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఆయన టార్గెట్ కూడా యూత్ మీద పెడుతున్నాడు. ఈ తేజస్వి యాదవ్ కూడా ఇంతకుముందు ట్రెడిషనల్ మామూలుగా ముస్లిము యాదవ్ ఓటుతో పాటు అప్పర్ క్యాస్ట్ ఓట్లు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా ముఖ్యంగా బీహార్లో అంత మైగ్రేషన్స్ తోటి యూత్ అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారు కాబట్టి అసలు ఒక స్టేజ్లో ఆయన మొత్తం అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ప్రామిస్ కూడా చేశాడు. ఇప్పుడు ఈ క్రమంలో అసలు అప్పుడు ప్రశాంత్ కిషోర్కి ఈ తేజస్వి యాదవ్కి మధ్య పోటీ ఉంటుందంటారా? అసలు తేజస్వి ప్రసాద్ ఇప్పుడు యాదవ్ పరిస్థితి ఏంటంటారు, ఆయన రాజకీయ భవిష్యత్తు? లేటెస్ట్ గా చాలా మంది బీహార్ లో నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో కానీ లేకపోతే అక్కడ నుంచి రాస్తున్నటువంటి చాలా మంది అవుట్లుక్ అంటే ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో రాస్తున్నటువంటి దాని ప్రకారము చూసినప్పుడు ఆ తేజస్వికి తర్వాత యాదవ్కి వచ్చేసి కాస్త బలం అనేటువంటిది పుంజుకుంది. గతంలో ఒకప్పుడు 2024 వచ్చేసి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నారు. అట్లాగే గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళ బలం అనేటువంటిది పెరిగింది. 1 నుంచి 9 స్థానాలు పెంచుకోవడం అనేటువంటి జరిగింది. తాను వచ్చేసి ప్రస్తుతం ఇస్తున్నటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ప్రజాకర్షకమైనటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఈ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటిది కానీ, నిరుద్యోగులకు సంబంధించినటువంటిది కానీ, వలసలకు సంబంధించినటువంటిది కానీ, తర్వాత యువతకు సంబంధించినటువంటిది కానీ, మహిళలకు సంబంధించినటువంటిది కానీ, ఇది కొంత ఈ యువతను ఆకర్షించేందుకు అవకాశం ఉంది అంటున్నారు వాళ్ళు చెప్తూ ఉంటే, ఆల్రెడీ వచ్చేసి ఇప్పటికే నితీష్ కుమార్ గత 20 ఏళ్లుగా బీహార్ రాష్ట్రంలో సరైన గాడిలో పెట్టారు. 5 లక్షల మంది ఉపాధ్యాయులను నియామకం చేశారు. కొన్ని వేల మంది డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీ అధ్యాపకులను నియామకం చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 100% ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా ఒక పైసా కరప్షన్ కానీ స్కామ్స్ కానీ లేకుండా చేశాడు. మౌలికమైనటువంటి సదుపాయాలైనటువంటి రోడ్లను కలగజేశాడు. ఇంకా అటువంటి నాయకుడు, ఒక మార్గదర్శకత్వం చూపించినటువంటి నాయకుడు, చాలా అభిమానం కలిగినటువంటి నాయకుడు అనేటువంటి
అభిమానం అయితే నితీష్ కుమార్ పైన చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అయితే యువతకు వచ్చే నాటికంతా కూడా చూసినప్పుడు ఇప్పుడు నిజంగా చిరాగ్ పాస్వాన్ని, అతను కూడా వచ్చే జనరల్ కేటగిరీ సీట్లో పోటీ చేస్తా ఉన్నాడు. చిరాగ్ పాస్వాన్ని భవిష్యత్తు నాయకుడిగా చూస్తారా, లేదంటే నితీష్ కుమార్ కొడుకు కూడా ఉన్నాడు, ఇప్పటి వరకు వచ్చేసి రాజకీయాల్లోకి అతను రాలేదు, కానీ మరి ఇటువంటి వంశపారంపర్య రాజకీయాల వైపు మొగ్గు చూపుతారా, లేదంటే ఈ ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి ఈ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, మీ బీహార్ రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కరిస్తాను, ఆ పార్టీ పరిష్కరిస్తుంది అంటానని ఏదో చెప్తున్నప్పటికీ తాను ఒంటరిగా ఉన్నాడు. ఒకే ఒక పార్టీ అతనిది, ఎవరితో కూడా అలయన్స్ లేదు. అలయన్స్ లేకుండా ఇవాళ బీహార్ ఎన్నికల రాజకీయాల్లో గెలవడం అనేటువంటిది సాధ్యమేనా అంటే అనే ఒక ప్రశాంత్ ప్రశ్న అయితే ప్రశాంత్ లేదు. కానీ కిషోర్ మోడీని గెలిపించడం, నితీష్ కుమార్ని గెలిపించడం, జగన్ గెలిపించడం, ఇట్లాంటి అట్లా మమతా బెనర్జీని ఇది తమిళనాడు ఎలక్షన్స్లో కూడా కొన్ని మ్యాజిక్లు చేశాడు కదా. ఆ మ్యాజిక్లు తన కోసం తాను ఉపయోగించుకోలేడా అనే ఆసక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యక్తం అవుతుంది. మీరేం చెప్తారు దాని మీద, సెఫాలజిస్ట్? ఇప్పుడు మనం ఒకసారి తాను ఎవరెవరికైతే పొలిటికల్ కన్సల్టెంట్ గానో లేదంటే పొలిటికల్ పోల్ మేనేజర్ గా పనిచేశారో తాను వాళ్ళందరి ఓట్ బ్యాంక్ ను, సీట్ షేర్ ని పరిశీలించినప్పుడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి కేవలము 3 నుంచి 4, 5% వరకు, 3 నుంచి 5% వరకు ఓట్ బ్యాంక్ ని కొంచెం మేనేజ్ చేయడానికి ఉపయోగపడ్డాడే గాని మౌలికంగా ఆ పార్టీకి ఉన్నటువంటి మొత్తం ఓట్ బ్యాంక్ నే ఇతను ఒక్కడే పోయి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినట్లు ఎక్కడ కూడా మనకు దాఖలాలు లేవు. ఇతను ఒక మంచి మేనేజర్ గా పనిచేశాడు అంతే. మేనేజర్ గా పనిచేసి ఒక 3 నుంచి 5% ఓట్ బ్యాంక్ ఆల్రెడీగా అటు ఇటు వ్యాసిలేటింగ్ గా ఉండి ఊగిసలాడే స్వభావం కలిగినటువంటి ఓట్ బ్యాంక్ ని ఆ పార్టీలకు, ఏ పార్టీ వాళ్ళకైతే కన్సల్టెంట్ గా ఉన్నాడో వాళ్ళని ఏ విధంగా మరల్చాలనేటువంటి దానికి సంబంధించి కొంతమంది తన ఆర్గనైజేషన్ ద్వారా కొంతమంది ఏజెంట్లను పెట్టి కన్విన్స్ చేసి ఎవరికి ఏం కావాలి, ఎవరేం కోరుకుంటున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి చెప్పి సలహా ఇచ్చి ఆ విధంగా చేశాడే కానీ తనకంటే సొంత బలం ఉన్నటువంటి ఉండి తీసుకొచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఏ రాష్ట్రంలో కూడా తను వచ్చేసి 10 నుంచి ఒక అంటే 15% ఇటీవల ఓట్ కాలంలో బ్యాంక్ ఇప్పుడు జెన్జెడ్ జనరేషన్ రాజకీయాల్లోకి వస్తుంది. నేపాల్లో, ఇండోనేషియాలో అట్లా కొన్ని చోట్ల చూసాము. ఇప్పుడు అంటే అదే రూపంలో కాకపోయినా ఒక రకమైన జెన్జెడ్ బంగ్లాదేశ్లో కూడా బయటకు వచ్చి ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని మార్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అట్లాంటి పరిణామాలను కానీ, అట్లాంటి టెక్నిక్స్ని కానీ ప్రశాంత్ కిషోర్ ఉపయోగించుకుంటాడా, లేదంటే ఈ జెన్జెడ్ రెవల్యూషన్కి సంబంధించిన ఇవి ఈయన ఆర్జేడీ లీడర్కి తేజస్వి ప్రసాద్ యాదవ్కి పనికి వస్తుందంటారా? అంటే ఇప్పుడు ఎందుకంటే అక్కడ యువత అంతా మైగ్రేట్ అయ్యారు, అక్కడ యువతకి ఉద్యోగాలు లేకపోవడం అనేది మెయిన్ సమస్యగా ఉంది కాబట్టి. అంటే 1970 నాటి ఉద్యమం అక్కడ బీహార్లో ఇప్పుడు వస్తుందా ఎన్నికల ద్వారా అంటనేటువంటిది అది కొంచెం కష్టమైనటువంటి విషయమే చెప్పడము. కాకపోతే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఈ పొలిటికల్ కన్సల్టెంట్ రాజకీయ నాయకుడు అయిన తర్వాత తానంతా తానుగా స్వతహాగా తెచ్చుకున్నటువంటి ఉన్న ఓట్ బ్యాంక్ ఏంటనేటువంటిది ఎన్నికల్లో తేలిపోతుంది. కొంతమంది ఏమంటున్నారంటే ఒక 20 నుంచి 25 సీట్లు వచ్చి కీలకమైన శక్తిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే కీలకమైన శక్తిగా కూడా మారచ్చు అంటున్నటువంటిది అంశం ఉంది. అయితే మీరు అన్నట్లు జెన్జెడ్ అనేటువంటిది టెక్నాలజీని ఉపయోగించి, ఆన్లైన్ ద్వారా ఉపయోగించి యాస్పైరింగ్ యూత్ ఫర్ ది న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి వాళ్ళను, ఎకనామికల్ గా స్ట్రెంగ్ కావాలనేటువంటి అంబిషన్ ఉన్నటువంటి వాళ్ళంతా జెన్జెడ్ అని అంటారు. ముఖ్యంగా వచ్చేసి ఐటీ, ఇది ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకున్నారు, మొబైల్ టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, వాళ్ళు వచ్చేసి ఆ ఏజ్ గ్రూప్ అనేది చాలా ఎక్కువగా ఉంది బీహార్. అయితే వాళ్ళు ఒక్కసారిగా ఇప్పుడు ఎవరికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు? మా నితీష్ కుమార్ ప్రభుత్వానికి వచ్చేసి ఓటు వేయడానికి వచ్చేసి సాహసిస్తారా? ఇప్పుడు ఒకే ఒక కారణం ఏముంది నితీష్ కుమార్కి ఓటు వేయకూడదు అనుకోవడానికి ఉన్నది ఏంటంటే తనకు వచ్చేసి వయసు అవుతుంది కాబట్టి ఆ వయసు అవుతున్నటువంటి నాయకుని ఎట్లాగా ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా లేదనేటువంటిది ఒక అనుమానంగా ఉంది కాబట్టి వేరే రాజకీయ పార్టీ వైపు చూడాలి. వేరే రాజకీయ పార్టీ వైపు చూడడానికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమనుకున్నప్పుడు, ఒకటి తేజస్వి యాదవ్ ఉన్నాడు, కొంత బలమైన, ముఖ్యంగా వచ్చేసి యాదవ్ కమ్యూనిటీలోను ముస్లిం కమ్యూనిటీలో మై అనేటువంటి ముస్లిం అండ్ యాదవ్, దాన్నే మై స్ట్రాటజీ అనేటువంటి లాలూ ప్రసాద్ యాదవ్, ఎల్కే అద్వానీని
అరెస్ట్ చేయించినప్పటి నుంచి కూడా ఈ రెండు సామాజిక వర్గాల మధ్య వచ్చేసి బలమైనటువంటి బంధం అనేటువంటిది ఉంది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అనేటువంటిది ఉంది. మళ్ళీ యువత వచ్చేసి తేజస్వి యాదవ్ ఇస్తున్నటువంటి వాగ్దానాల వైపు ఆకర్షితులై తనకు ఓటు వేస్తారా, మళ్ళీ లేదంటే ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి వాగ్దానాలు నమ్మి మాటలు నమ్మి తనకు ఓటు వేస్తారా, లేదంటే చిరాగ్ పాస్వాన్ లేదంటే భారతీయ నరేంద్ర మోడీ, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చేసి మహిళలకు, తాను నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చేసి ఎంబీసీలకు యువతకు కొంత చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా అదే రాజకీయ పార్టీతోన ఉండబోతారా అనేటువంటివి ఇవి చాలా ఇప్పుడు కీలకమైనటువంటి మీరు ప్రశ్నలు. మహిళల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మహిళలకి 10,000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి మోడీ ఆయన ప్రకటించారు. ముఖ్యంగా అక్కడ మహిళా ఓటర్లు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ మంది పురుషులందరూ కూడా మైగ్రేట్ కావటం వల్ల మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు టార్గెట్ చేస్తున్నట్టు మోడీ కనిపిస్తుంది. ఈ ఈ 10,000 రూపాయల ట్రాన్స్ఫర్ అనేది అక్కడ ఆయన తను రెవడీలకు వ్యతిరేకం అయినప్పుడు కూడా ఇప్పుడు 10,000 రూపాయలది ప్రకటించారు. అది ఏమైనా పనిచేస్తుంది అంటారా ఎన్డీఏకి? అంటే ఇది మనం మహారాష్ట్ర అనుభవాన్ని చూసుకున్నప్పుడు ఎన్నికల ముందు వచ్చేసి ఇటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు కలగజేస్తామంటని అనడం వల్లనే అక్కడ కొంత ఇటువంటి ప్రయోజనం అనేటువంటిది బెనిఫిట్ పొందింది. ఎన్డీఏ కూటమి అనేటువంటిది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి వాగ్దానాల వల్ల ప్రయోజనం పొందినటువంటిది అయితే మనకు మహారాష్ట్రలో కనపడుతుంది. అట్లాగే హర్యానా రాష్ట్రంలో కానీ ఢిల్లీలో కానీ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆర్థిక పరమైనటువంటి రాయితీలను ప్రకటించిన ప్రతిసారి కూడా ప్రయోజనం పొందడం అనేటువంటి జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మంది రేవడీ కల్చర్ అంటేనే, లేదంటే కోర్టు దారులు, లేదంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి ఇటువంటివి ఉచితాలు ఇవ్వకూడదంటనే మాట్లాడినప్పటికీ కూడా ఎన్నికల రాజకీయాలు వాటి నుంచి తప్పించుకోవడం అనేది కష్టమైనటువంటి పని అవ్వడం వల్లనే ఇప్పుడు వేలాది కోట్ల రూపాయలు బీహార్ రాష్ట్రంలో ఈ ఆజీవిక అనే ఒక మిషన్ ఉంది. ఆజీవిక అంటే రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అనేటువంటిది. దాదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా వచ్చేసి వాళ్ళకు డబ్బులు వచ్చేసి ప్రత్యక్షంగా ట్రాన్స్ఫర్ చేయడం అనే దానికి వచ్చేసి అవకాశం ఉంది. దాని ద్వారా కొంత అందులో కూడా యువత పాపులేషన్ కూడా ఉమెన్లో కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అది పనిచేసేందుకు కూడా ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఒకవేళ మనము ఎన్డీఏ సర్కార్ని తీసుకుని స్పెసిఫిక్గా మాట్లాడినప్పుడు ఇది డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటిది చాలా బలంగా పనిచేస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థి మారినప్పటికీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ పైన ఒకవేళ నమ్మకం ఉంచి వేరే వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి చేసినా కూడా ఇటువంటి సేవలు అందుతాయి, ఇటువంటి మౌలిక సదుపాయాలే ఉంటాయి అంటే నమ్మినట్లయితే ఆ పార్టీకి ఓటేసేందుకు అవకాశం కలుగుతుంది. లేదు ప్రభుత్వాన్ని మార్చాలి, నితీష్ కుమార్ గారు పోయిన తర్వాత ఎటువంటి పాలన వస్తుందో లేదో తెలియదు కాబట్టి మనకున్నటువంటి ఆల్టర్నేటివ్ వచ్చేసి మనకి తేజస్వి యాదవ్ ఉన్నాడు కాబట్టి తేజస్వి యాదవ్ కూడా ఒకసారి అవకాశం ఇద్దాము అంటానని అది ఒక వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించేందుకు అదొక అవకాశం ఉంది. అంటే అయితే ఒక విషయం అండి, ఇటీవల కాలంలో చాలా నేషనల్ ఛానల్స్ వాటిలో కూడా ఆల్రెడీ సర్వేలు కానీ కొన్ని ఎలక్షన్ స్టడీస్ కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఒక సెఫాలజిస్ట్గా మీరు ఇప్పుడు అసలు ఏంటి అక్కడ ఎన్నికల్లో ఎవరి వైపు మొగ్గు ఉంది ఇప్పటి వరకు పరిస్థితి ఏంటి అనేది ఒక చెప్పగలరా, ఒక ముందస్తు అంచనా ఏదన్నా ఫైనల్గా మనం కంక్లూడ్ అంటే మనం చేసేది? ఇప్పుడు ఒక ట్రెండ్ 2020 ఎన్నికల్లో వచ్చేసి ఎవరికి ఏ సామాజిక వర్గానికి ఎవరు ఓటు వేశారనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఉన్నత కులాలు, ఆధిపత్య కులాలు ఎవరైతే ఇంతవరకు బ్రాహ్మిన్స్, భూమియార్స్, బనియాలు, తర్వాత ఈ కాయస్థలు అనేటువంటి వాళ్ళు 52 నుండి 59% వరకు వాళ్ళ ఓట్లు వచ్చేసి ఎన్డీఏకి వేశారు. భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ఓట్లు వేశారు. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లను వచ్చేసి ఈ సామాజిక వర్గాల వాళ్ళకే ఇచ్చారు. అట్లాగే యాదవ్ సామాజిక వర్గం, ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు వచ్చేసి 85% వరకు కూడా ఓట్లు వచ్చేసి ఆర్జేడీకి వేశారు. కొంత ముస్లింలో కొంత చీలినప్పటికీ ఏఐఎంఐఎం కు ఓటు వేసినప్పటికీ కూడా కన్సిడరబుల్ చాలా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేసి రాష్ట్రీయ జనతాదళ్కు, కాంగ్రెస్ కి, ఇటు ఈ కూటమికి ఓటు వేసినటువంటి ఆధారాలు మనకున్నాయి. కాగా ఈ తర్వాత ఎంబీసీలు వచ్చేసి ఎక్కువగా జేడీయూకి ఓటు వేశారు. అంటే వీటన్నిటి కాంబినేషన్ వల్ల ఆనాడు జరగడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ కూటమి అనేటువంటిది గెలవడము, లేదా జేడీయూ కూటమి అనేటువంటి అధికారంలోకి రావడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ అదే రిపీట్ అవబోతుందా? రిపీట్ అవడానికి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. 2020 ఎన్నికల్లో ప్రచారం చేసినట్టు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. అట్లాగే నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకే ఒక ఫ్యాక్టర్ ఇప్పుడు నెగిటివ్ గా పనిచేసేది ఏంటంటే నితీష్ కుమార్
ఇప్పుడు ఆ రాష్ట్ర ఈసారి ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేటువంటిది అనుమానంగా ఉంది కాబట్టి అది ఒక్క ఫ్యాక్టర్ వల్లనే ఇవాళ ఎన్డీఏకి వచ్చేసి ఓటు వేయడానికి కొంతమంది ఏమన్నా వెనకడుగు వేయడానికి అవకాశం కనపడుతుంది. ఇంకా ఆకర్షణీయంగా ఉన్నది జనతాదళ్, మన రాష్ట్రీయ జనతాదళ్ సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టో. ఆ నాయకుడు వచ్చేసి కొంచెం ఆశలు అనేటువంటిది రేకెత్తిస్తున్నాడు కాబట్టి దానికి వచ్చేసి ఈ రెండింటి మధ్య కీలకమైనటువంటి పోటీ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు జనసురాజ్ పార్టీ వచ్చేసి ఎవరి ఓట్ బ్యాంకుని చీలుస్తుంది అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం కదా. జనసురాజ్ పార్టీ ఎవరు ఓట్ బ్యాంకుని చీలుస్తుంది అనేటువంటి దాన్ని బట్టే ఈ రోజు రేపు ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ గెలవబోతుంది అనేటువంటిది ఆధారపడి ఉంది. మనకి ఎందుకంటే ఇవాళ 56 నియోజకవర్గాల్లో 2020 ఎన్నికలలో మార్జిన్ ఆఫ్ ది విక్టరీ ఎంత ఉందంటే 5,000కు లోపే. 56 నియోజకవర్గాల్లో అంటే 24% అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లో 5,000 తక్కువ మెజారిటీతోనే ఇంతమంది గెలిచారు. 56 మంది దాకా శాసనసభ్యులుగా గెలిచారు. మళ్ళీ అదే ఇప్పుడు వచ్చేసి ఒకవేళ ప్రశాంత్ కిషోర్ గనక 5 నుంచి 10% ఓట్ బ్యాంక్ అనేది చేర్చగలిగితే అది ముఖ్యంగా వచ్చేసి ఈ యువత నుండి, తర్వాత వచ్చేసి ఉన్నత కులాల నుండి, ఆధిపత్య కులాల నుండి మహిళలను చీల్చగలిగితే అది నిజంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుంది అన్నటువంటిది ఒక అనుమానంగా ఉంది. లేదు ఇట్లా చీల్చడం సాధ్యం కాకపోయినప్పుడు, చీల్చడం సాధ్యం కాకపోతే అది వచ్చేసి అది తేజస్వి యాదవ్కి అనుకూలంగా మారగలుగుతుందా అన్నటువంటిది అదొక ప్రశ్నార్థకంగానే ఉంటుందండి. ఇప్పుడు ఆ రెండింటి మధ్య వచ్చేసి ఇప్పుడు సమతుల్యంగా కనపడుతూ ఉంది. ఈ జనస్వరాజ్ పార్టీ వచ్చేసి ఏ విధమైనటువంటి పాత్ర, ఎంతవరకు ఓట్ బ్యాంకును చీల్చగలగబోతుంది, ఎంతవరకు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతూ పోతుంది అనేటువంటి అంశం పైన ఆధారపడి ఉంటుందండి ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితం వచ్చేసి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు.